నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు హైడ్రా వాళ్ళు ఒకటే పోకడ పోతాండ్రు. ఇక సామాన్యుల ఇండ్ల మీదికి, పలుకుబడి లేనోళ్ళ మీదికి, ప్రతిపక్షాల లీడర్లు కట్టుకున్న ఇండ్ల మీదికి మాత్రం బుల్డోజర్లు రయ్యమని దూసుకపోతున్నాయి. కానీ అధికార పార్టీలు కట్టిన బిల్డింగ్ల జోలికి మాత్రం అసలే పోతలేవు. దాని వెనక పొంటున్న సీక్రెట్ ఏందో మీకు తెలిస్తే కామెంట్లు చేయండి. ముద్దుగా మాటలు చెప్తున్న ముఖ్యమంత్రి సారు సొంత పార్టీ లీడర్ల ఇండ్ల మీదికి మాత్రం ఎందుకు బుల్డోజర్లను దోల్తలేడు? మరి మంగళవారం మందికైతే సోమవారం శాస్త్రం ఎందుకు చేస్తుండు? ఎంఐఎం అధినేత ముఖ్యమంత్రికి మంచిగా సురుకులు పెట్టిండు. హైడ్రా పేరు మీద చెరువులను కాపాడే పని పెట్టుకుంటే మంచిదే కానీ ఎందుకు ప్రతిపక్ష లీడర్ల ఇండ్లనే కూలుస్తుండ్రు? అధికార పార్టీల జోలికి ఎందుకు పోతలేరు? గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఒకటే తీర్లో పోతుండ్రు. చెరువులను కాపాడాలనే సోయి ఇప్పుడు వచ్చిందా? మీ కాంగ్రెస్ సర్కార్లు ఏలుబడి ఉన్నప్పుడే కదా చాలా కట్టడాలైనాయి. మరి అప్పుడు వాటికి పర్మిషన్లు ఇచ్చిందేవాళ్ళు? ఎక్కువ కాలం ఏలిన మీ కాంగ్రెస్ పార్టీ చెరువులు FTL లోపట్నే గవర్నమెంట్ ఆఫీసులను కట్టింది. అంటే వాటిని కూడా కూలగొడతారా? నక్లెస్ రోడ్డు కూడా FTL లోపట్నే కట్టిండ్రు, దాన్ని కూడా కూలగొడతారా? GHMC ఆఫీసు కూడా చెరువులనే కట్టిండ్రు, దాన్ని కూడా కూలగొడతారా లేదా అన్నది ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. దిల్కుషా గెస్ట్ హౌస్ కూడా FTL పరిధిలనే కట్టిండ్రు, దాన్ని ఏం చేస్తారో చెప్పాలి అనుకుంటా సర్కార్ను నిలదీసిండు. ఈ ముచ్చట బరాబర్ అడిగిండు అసదుద్దీన్ సాబ్ అని అంటుర్రంతా. ట్యాంకు బండ్ చుట్టంతా FTL పరిధిలనే చాలా గవర్నమెంట్ ఆఫీసులను కట్టిండ్రు, మరి అవిటిని ఏం చేద్దాం? FTL లోపట ఉన్నదని చాలా బిల్డింగులు ఊలగొడుతుర్రు. ఇప్పుడు మంది బిల్డింగులకు ఓ న్యాయం, సర్కారు బిల్డింగులకు ఓ న్యాయమా? అమలు చేస్తే అందరికి సమానంగా రూల్ అమలు చేయాలి కానీ గిదేం పద్ధతి? గిసొంటి వ్యవహారాలు ఎన్నడూ చూడలేదు. గవర్నమెంట్ పాలన గురించి చూడాలి కానీ పగలు సాధించుడేంది? సీఎం పోకడలు అసలే మంచిగా లేవు. అసలు హైదరాబాద్లో ఇంకా లోతుగా తవ్వుతే సిటీని మొత్తమే కూలగొట్టి వలస వస్తుంది. ఆ పని చేస్తారా సీఎం గారని ఘాటుగానే అందుకున్నాడు. మరి హైదరాబాద్ చరిత్ర అసద్ సాబ్ కంటే ఎక్కువ ఎవరికి తెలుసు? వాళ్ళు పుట్టి పెరిగిందే ఈడ. హైదరాబాద్ ఎన్ని చెరువులుండే, ఎన్ని కుంటలుండే అన్నది అసద్ సాబ్ కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు సిటీలు ఎవ్వలేరు. మరి ఆధారాలతో సహా అసద్ సాబ్ చెప్తున్నాడు కదా. సార్ చెప్తున్నట్టే GHMC ఆఫీసు, నక్లెస్ రోడ్డు, దిల్కుష్ గెస్ట్ హౌసెస్ వంటి కూలగొట్టి సీఎం సార్ చిత్తశుద్ధిని దాటుకోవాలి. అప్పుడే ముఖ్యమంత్రి చక్కటి పని చేస్తుండని అందరూ మెచ్చుకుంటారు.